కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కారు అని కర్నూలులో ఎస్ఎఫ్ఐ విద్యార్థులు మండిపడుతున్నారు. సుందరయ్య సర్కిల్లో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ నాయకులు ధర్నా నిర్వహించారు. తల్లికి వందనం పేరుతో 15,000 రూపాయలు అందిస్తామని చెప్పి కోతలు విధించడం ఏమిటి అని ప్రశ్నించారు. విద్యార్థుల డబ్బులతో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన 15,000 రూపాయలను తక్షణమే విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు. లేదంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, సీఎం చంద్రబాబు కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. కాలేజీలను లేదా పాఠశాలను అభివృద్ధి చేయడం కోసం మేము 2,000 కట్ చేసామంటున్నారు. అంటే మీ ప్రభుత్వంలో విద్యార్థులు 2,000 తీసుకొని అభివృద్ధి చేయగల శక్తి మీ దగ్గర ఉందా? లేదా మీరు ఈ 2,000 తీసుకోకుండా పాఠశాలను కానీ కాలేజీలను అభివృద్ధి చేసే శక్తి మీ దగ్గర లేదా అనే ప్రశ్న మేము వేస్తున్నాం. కాబట్టి విద్యార్థుల డబ్బులతో అభివృద్ధి చేయడం కాదు, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులతోనే మీరు అభివృద్ధి చేసే రకంగా ఉండాలి. లేని పక్షంలో విద్యార్థులను కలుపుకొని పెద్ద ఎత్తున ఈరోజు నిరసన జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా రేపు పెద్ద ఎత్తున క్యాంపు కార్యాలయాన్ని సీఎంని కూడా ముట్టడించే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులు తలుచుకుంటే ఏదైనా చేయగలనేది చంద్రబాబు నాయుడుకి తెలుసు, కూటమి ప్రభుత్వం తెలుసు. కాబట్టి విద్యార్థులు పెట్టుకోవద్దనేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెలియజేస్తున్నాం.